రాష్ట్ర నాయకులు నాగేష్ ముదిరాజు గారు. సభాధ్యక్షులు E69 CEO రాయపాటి భానుప్రసాద్ గారికి, వేదిక పైన ఉన్న వివిధ రంగాలకు సంబంధించిన అతిథులకు, ముఖ్యంగా E69 కుటుంబ సభ్యులకు, విచ్చేసిన సోదరిమణులకు అందరికీ E69 5వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ గురించి మీకు ఒక చిన్న విషయం చెప్తున్నా, చాలా ముఖ్యమైన విషయం. యూట్యూబ్ ఛానల్ అని మనం చాలా తేలిగ్గా తీసేయవచ్చు. ఎన్నో ఛానల్స్ ఉన్నాయి, అర్త్వేల్లో సంబంధించి డైలీ ఎన్టీవీ, TV9 రకరకాల ఛానల్స్ ఉన్నాయి టీవీలో వచ్చేటివి. యూట్యూబ్ ఛానల్ కదా, దీంతో ఏమవుతుంది మనం అనుకుంటే, మీ అందరికీ తెలిసిన విషయమే, ప్రభుత్వాలని కూడా మార్చే శక్తి ఈ యూట్యూబ్ ఛానళ్ళకు ఉంది. పోయిన ఎలక్షన్లో మీరు అందరు చూసిండ్రు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు రాసి ప్రభుత్వాలు తారుమారు చేయడమే కాకుండా, ఎవరైతే అలా చేసిండ్రో ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్నారు. మేము చాలా తప్పు పని చేసినామని. ఇంతకుముందే సోదరు చెప్పినట్టు, ఏవైతే ఛానళ్ళు గత ప్రభుత్వానికి కొమ్ము కాసినాయో, ప్రభుత్వాన్ని ఇప్పుడు నిలబెట్టినాయో, ఆ ఛానల్స్ అదే చొరవతో, అదే అనుబంధంతో ముందుకెళ్ళాలని పక్కన పెట్టి వేరే రకంగా న్యాయంగా ముందు పోతామని రైతులకు సంబంధించిన అంశం ముందు పెడితే వేడి లేచి తీసుకుపోయి జైల్లో పడేసి. కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్తున్నా, యూట్యూబ్ ఛానల్ అయినా, ఎలక్ట్రానిక్ అయినా, ప్రింట్ మీడియా అయినా, మీ ఎదుగుదలలో కొంచెం లేట్ కావచ్చు, కానీ భవిష్యత్తు తరాలు మాత్రం మీదే, గుర్తుపెట్టుకోండి. సబ్స్క్రైబర్లు తక్కువ ఉన్నారు, ఏదో మాకు కష్టంగా ఉంది, కరెక్టే. 5 సంవత్సరాలు మీరు ఇంత కష్టపడి ఈ స్టేజ్లో కూడా ఇంకా మీరు రన్నింగ్ చేస్తుందంటే మీకు చాలా చాలా అభినందనలు, జోహార్. ఈ ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా ఏ విధంగా అయిందంటే, ఇప్పుడు ఒకప్పుడు 2014లో చాలామంది అంటుండేవారు రాజకీయంగా, ఈ భారతదేశానికి సోషల్ మీడియాని మోడీ గారు పరిచయం చేశారు 2014 ఎలక్షన్లో. చాలా నిజానికి కూడా సోషల్ మీడియాని వాడి అధికారంలోకి వచ్చారు. అది రాను ఏ విధంగా అయిపోయిందంటే, మన చేతిలో సెల్ ఫోన్ ఉంటే ఇక పక్కన ఎవరు లేకపోయినా మనకు ఎవరు ఉన్నా లేకపోయినా మనకు పట్టింపు లేదు. సోషల్ మీడియా ఆన్ చేయాలి, కూర్చున్న దగ్గరనే మనకు ప్రతి ఒక్క విషయాలు తెలిసిపోతాయి, ఏది మంచి ఏది చెడు మొత్తం. ఈరోజు మనకు ఒక వ్యక్తి పబ్లిసిటీగా ఎదగాలన్నా సోషల్ మీడియా చాలా ప్రధాన కారణం. అందులో అది మంచి అయినా చెడైనా కూడా ఆ వ్యక్తిని ఎటో తీసుకెళ్తున్నాయి. అందులో మంచి గుణాలు ఉన్న వ్యక్తి దాన్ని మనం తీసుకోవాలన్నా కూడా అయితే లేదు. వాడు చెడు చేసి జైలుకు పోయేసి వచ్చినా కూడా వానికి ఒక హైప్ క్రియేట్ చేస్తుంది సోషల్ మీడియా. ఆ విధంగా మొత్తం పాకిపోయింది ఈ రోజులలో. కాబట్టి రానున్న రోజుల్లో సోషల్ మీడియాని కంట్రోల్లో పెట్టవలసిన బాధ్యత ఇలాంటి ఛానల్ పైన ఎంతైనా ఉందని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ప్రభుత్వాలు ఏవైతే కొత్త ఛానల్స్ వస్తున్నాయో పంచుకుంటున్నారు, ఈ ఛానల్ నాకు, ఈ ఛానల్ నీకు. ప్రతి ఒక్క పార్టీకి కొన్ని ఛానల్ని మొత్తం పర్మనెంట్గా వాళ్ళు తీసేసుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి సంబంధించింది వాళ్ళు ఇస్తున్నారు. ఉన్నది ఉన్నట్టు ఉన్నది లేనట్టు రకరకాలుగా రాసి వాళ్ళ మనుగడ కోసము మొత్తం ప్రజలని నానా విధాలుగా తికమక పెట్టేసే మాత్రం ఈ మధ్యలో చాలా చూస్తున్నాం ఈ రోజులలో ముఖ్యంగా. కాబట్టి మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. యూట్యూబ్ ఛానల్లో మరి ఈ విధంగా ముందుకు తీసుకుపోవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చెప్పి, రైతులకు సంబంధించి, కరెంటు సంబంధించి, ఈ విధంగా మీరు సరే అది మీకు డబ్బులు వచ్చినా రాకపోయినా, ఆర్థికంగా మీరు నిలదొక్కున్నా లేకపోయినా, మీకు ఏదైతే ఆత్మ మనసు తృప్తి ఉందనుకో, దాన్ని మీరు ఎన్ని వేలు ఎన్ని లక్షల కోట్లు పెట్టినా మీరు కొనలేరని సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. E69 నేను చాలాసార్లు నేను పొలిటికల్గా ఎన్నో చూస్తున్నా, నేను కొన్ని న్యూస్లు పంపిస్తున్నా కూడా, ప్రెస్లలో పేపర్ ఛానల్ ఉంది, పేపర్లో ఉంది, వస్తుండే. నేను భానుప్రసాద్ గారిని ఒక విలేకరిని అనుకుంటున్నాను. నేను ఎప్పుడు వచ్చినా కూడా చాలామంది ఇంటర్వ్యూలు అది జరుగుతుంటే నేను ఫ్లైట్ తీసుకుంటున్న విలేకరిగా తర్వాత చూద్దామని. కానీ నాకు ఇక్కడికి వచ్చినాక తెలిసింది అతను CEO అని. ఎంత లో ప్రొఫైల్లో చూడండి, సంస్థకే CEO ఉండి కూడా
ఒక కెమెరా పట్టుకొని వచ్చి సామాన్య వ్యక్తిలాగా మాలో ఫోటోలు తీసి వెళ్తుంటే నేను ఇప్పుడు ఆశ్చర్యపోతున్నాను. మీరు సీఈఓ అంటే అవునన్నా నేను సీఈఓ అంటున్నాను. కాబట్టి రానున్న రోజుల్లో మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది భానుప్రసాద్ గారు. మీరు అదే పడకండి. మీరు పడరని కూడా తెలుసు. అదే పడితే ఈ 5వ వార్షికోత్సవం జరగకపోయేది. రానున్న రోజుల్లో కూడా మీకు చాలా మంచి జరగాలి. కాబట్టి మీరు ఒక్కటి మీ ఏదైతే మీ నాన్నగారు మీ ఫాదర్ చెప్పిందో దాన్ని మీరు తూచా తప్పకుండా పాటించండి. ఒక సామాన్యునికి ఒక బడుగు బలహీన వర్గానికి మీరు ఏ విధంగానైతే న్యాయం చేస్తారో ఆ రోజే మీరు నిజమైన స్థానం స్థాపించిన వారు అవుతారు. ఆ విధంగా మీరు ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఛానల్ విషయంలో యూట్యూబ్ ఛానల్ ఇన్ని ఛానళ్ళను తట్టుకొని కూడా మీరు నిలబడుతున్నారు. చాలా సంతోషమైన విషయము. అంటే ఈ విషయం నేను చెప్పాలో చెప్పొద్దో కానీ మీరు ఆర్థికంగా కూడా బలపడాలంటే మీరు తొందరలోనే ఒక నిర్ణయం తీసుకోండి. మంచి పార్టీని ఎన్నుకొని నిజాలు రాయండి. ఒక పార్టీకి ఉన్నంత మాత్రాన మీరు కొమ్ము గాయకండి. ముఖ్యంగా మీరు ఆర్థికంగా నిలబడాలని నేను ఈ విధంగా నీకు యాజ్ ఏ బ్రదర్గా చెప్తున్నా. మీరు ఫస్ట్ ఆర్థికంగా నిలదొక్కుకోండి. సబ్స్క్రైబర్స్ వాతంటాలు అవే వస్తాయి. ఆ పార్టీకి సంబంధించి మీ ఓన్గా సంబంధించి లక్షలలో సబ్స్క్రైబర్స్ వస్తాయి. కాబట్టి మీరు మంచి నిర్ణయం తీసుకోండి. మీరు దేనైతే నమ్ముకున్నారో ఆత్మస్థైర్యాన్ని దాన్ని కోల్పోకుండా మీరు ఆర్థికంగా నిలబట్టుకున్నాక దాని తర్వాత మీరు ఇంకా మీ అంతటా మీరే పైకి ఎదగడానికి ఒక మంచి అవకాశం ఉంటుందని సందర్భంగా మీకు ఒక చిన్న సలహా ఇది. కాబట్టి రానున్న రోజుల్లో కూడా ప్రజలకు ఈ విధంగా మంచి వాళ్ళ న్యాయపరమైన కోరికలు తీర్చడానికి వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉండటకు నిలబడాలని E69కి మరోసారి అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మరోసారి భానుప్రసాద్ గారికి వారి ఛానల్ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుగు రాష్ట్రాలలో కూడా E69 ఉందని తెలిసింది ఇప్పుడే. కాబట్టి తెలుగు రాష్ట్రాలలోనే రానున్న రోజుల్లో యూట్యూబ్ ఛానల్లో మీ ఛానల్ నంబర్ 1 ఛానల్గా ఎదగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు మరోసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న.